ఓం శాంతి. సెప్టెంబర్ మాసము పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు మహావాక్యాలలో ప్రతివారం ఒక్కొక్క క్లాస్ వింటున్నాము. మరి ఈ వారము గుల్జార్ దాదీజీ గారి క్లాస్ ఉంది. ముగ్గురు దాదీల్లో అమృత వచనాల్లో గుల్జార్ దాదీ యొక్క అమూల్యమైన మహావాక్యాలని విందాము. ఈ క్లాస్ దాదీ గారు 2007వ సంవత్సరంలో చెప్పారు. మరి క్లాస్ యొక్క థీమ్ సారము శీర్షిక ఏంటంటే అంతిम पेपर में पास होने की तैयारी, बार बार अशरीरी बनने की డ్రిల్ కరో. అంతిమ పేపర్లో పాస్ అవ్వడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలాంటి తయారీలు చేసుకోవాలి అంటే పదే పదే అశరీరిగా అయ్యే డ్రిల్ చేయండి. అంతిమ పేపర్లో పాస్ అవ్వడానికి కోసం పదే పదే అశరీరిగా అయ్యే డ్రిల్ చేయండి. ఓం శాంతి. దాది గారు ఓం శాంతి చెప్పారు. మీ అందరు చెప్పారా? హమారే బాబా కా దియా హువా ఏక్ మహామంత్ర హై. ఓం శాంతి అనేటువంటిది మన బాబా ఇచ్చినటువంటి ఒక మహామంత్రం ఉంది. इस एक ही शब्द में हमें अपनी स्वरूप की, बाबा की और अपने घर की स्मृति आ जाती है, क्योंकि हम भी शांत स्वरूप हैं. ఈ ఒక్క శబ్దంలో ఓం శాంతి అనేటువంటి శబ్దంలోనే తమ యొక్క స్వరూపము, బాబా యొక్క స్వరూపము మరియు మన ఇంటి యొక్క స్మృతి అన్నీ వచ్చేస్తాయి. ఎందువల్ల అంటే మనమే శాంత స్వరూపం ఉన్నాము. हमारा बाबा भी शांति का सागर है और हमारा घर भी शांति धाम है. మన బాబా కూడా శాంతి సాగరుడు ఉన్నారు మరియు మన ఇల్లు కూడా శాంతి ధామం ఉంది. तो ओम शांति कहने से ही शांति का अनुभव होता है. కాబట్టి ఓం శాంతి అని అనటంతోటే శాంతి యొక్క అనుభూతి కలుగుతుంది. अपने स्वरूप में स्थित होने से शांत स्वरूप हो जाते हो. తమ యొక్క స్వరూపంలో స్థితం అవ్వటం వల్లనే శాంత స్వరూపంగా అయిపోతారు. तो जहाँ शांत स्वरूप हो जाते हैं वहाँ हलचल ऑटोमेटिकली बंद हो जाती है. ఎక్కడైతే మనం శాంత స్వరూపంలో స్థితం అవుతామో అక్కడ అలజడి ఆటోమేటిక్గానే స్వతహాగానే సమాప్తమైపోతుంది. संगम युग का जो अंतिम काल है उस समय की हमको क्या तैयारी करनी है. దాది అడుగుతున్నారు, అంతిమ సమయంలో అంటే సంగమ యుగం యొక్క అంతిమ కాలం, అంతిమ సమయం ఏదైతే ఉందో ఆ సమయాని కోసం మనము ఏం ఏర్పాట్లు చేసుకోవాలి, ఏం తయారులు చేసుకోవాలి. ఉస్కి తయారీ కర్ లీ హే యా కర్నీ హే. దాది అడుగుతున్నారు, దాని గురించి ఏర్పాట్లు చేసుకోవాలా, తయారులు చేసుకోవాలా, లేదు చేసేసుకున్నారా. అంతిమ समय के हिसाब से बाबा ने 2 शब्द कहे हैं. అంతిమ సమయం గురించి బాబా 2 శబ్దాలను వివరించారు. ఏ 2 శబ్దాలు? అవ్యక్త బాబ్దాదా చెప్పినటువంటి మహావాక్యాలు అంతిమ సమయం గురించి 2 శబ్దాలు. ఏక్ తో అచానక్ హోనా హై ఔర్ ఎవర్ రెడీ रहना है. అవి 2 శబ్దాలు ఏంటి? ఒకటి అకస్మాత్తుగా జరిగేదే ఉంది, అన్నీ అచానక్గా జరుగుతాయి. మరియు రెండో శబ్దము ఎవర్ రెడీగా ఉండాలి. तो सबको ये 2 शब्द याद रहते हैं ना. బాబా అంటున్నారు, కాబట్టి మీ అందరికీ కూడా ఈ 2 శబ్దాలు గుర్తుంటాయి కదా. కభీ భీ బులావా హో సక్తా హై నెక్స్ట్ జన్మ కే లియే. మరి దాదే అంటున్నారు, ఎప్పుడైనా ఎవరికైనా పిలుపు రావచ్చు. దేని గురించి? నెక్స్ట్ జన్మ కోసం. అంటే ఎప్పుడైనా మృత్యువు రావచ్చు, అంతిమ సమయం రావచ్చు. इसलिए बाबा ने अचानक के लिए कई बातें सुनाई है. जैसे आप अपनी हर घड़ी अंतिम घड़ी समझो, क्योंकि सेकंड में क्या से क्या भी हो सकता है. కాబట్టి బాబా అచానక్ గురించి చాలా విషయాలు వినిపించారు. అంటే సడన్గా, అకస్మాత్తుగా అనే విషయం గురించి చాలా మాటలు వినిపించారు. ఇలా అయితే బాబా ప్రతి ఘడియని అంతిమ ఘడియగా భావించండి అని అన్నారు. ఎందుకంటే ఒక్క సెకండ్లో ఏది ఏమైనా కావచ్చు, ఎలా అయినా జరగవచ్చు ఒక్క సెకండ్లో. కాబట్టి ప్రతి ఘడియని అంతిమ ఘడియగా భావించండి అని అన్నారు. इसलिए ऐसे समय पर नष्टो मोहा भी रहो और स्मृति स्वरूप भी रहो.
కాబట్టి అలాంటి అకస్మాత్తుగా జరిగేటువంటి సమయం గురించి మీరు ఎలా కావాలి? దాది అంటున్నారు నష్టోమోహగా కూడా కండి మరియు స్మృతి స్వరూపంగా కూడా అవ్వండి. రెండు కావాలి, నష్టోమోహులుగా మరియు స్మృతి స్వరూపంగా రెండు కావాలి. तो अंतिम पेपर में पास होने के लिए अभी से ही हमको क्या लक्ष्य रखनी चाहिए, उसकी योजना अभी से बना लेना चाहिए, क्योंकि सेकंड का पेपर होना है. కాబట్టి దాది అంటున్నారు నష్టమోహులుగా మరియు స్మృతి స్వరూపులుగా కావాలి. కాబట్టి అంతిమ పేపర్లో పాస్ అవ్వడం కోసము ఇప్పటి నుండే మీరు ఒక లక్ష్యాన్ని తయారు చేసుకోండి. దాని గురించి మీరు ప్లాన్ని కూడా చెయ్యండి. ఎందుకు అంటే సెకండ్లో పేపర్ వచ్చేది ఉంది. దాది అంటున్నారు యోజన ప్లాన్ని కూడా చేసుకోండి, ఎందుకంటే ఒక్క సెకండ్ ఎక్కువ విషయమే. सेकंड में क्या से क्या भी हो सकता है, इसलिए बाबा कहते अभी से अशरीरी भव का अभ्यास करना, क्योंकि अंत हमारी श्रेष्ठ हो उसके लिए अशरीरी भव का अभ्यास बहुत ज़रूरी है. దాది అంటున్నారు సెకండ్లో ఏది ఏమైనా జరగవచ్చు. కాబట్టి బాబా అంటారు ఇప్పటి నుండి అశరీరీ భవ యొక్క అభ్యాసాన్ని చేయండి, ఎందుకంటే మన యొక్క అంతిమ సమయము శ్రేష్టంగా ఉండాలి. దానికోసము అశరీరీ భవ యొక్క అభ్యాసము చాలా చాలా అవసరము. అంతిమ సమయం శ్రేష్టంగా ఉండాలి అని అంటే అశరీరీ భవ అభ్యాసాన్ని పదే పదే చేయాలి. यह मन चारों ओर के दृश्य देख करके विचलित होगा, लेकिन इस मन को कंट्रोल करना, मन की रूलिंग पावर हमारे हाथ में हो तो रूल करना, कंट्रोल करना, यह अभ्यास हो तब एक सेकंड में अशरीरी हो सकेंगे. దాది అంటున్నారు ఈ మనస్సు నలువైపులా దృశ్యాలను చూస్తూ చలిస్తూ ఉండవచ్చు, కానీ ఆ సమయంలో ఈ మనస్సుని కంట్రోల్గా పెట్టుకోవడము, మనస్సుని రూలింగ్ పవర్తో మన చేతిలో పెట్టుకోవడము, అంటే మనస్సుని రూల్ చేయడము, కంట్రోల్ చేయడము, ఈ అభ్యాసము ఒక్క సెకండ్లో అశరీరిగా అయినప్పుడే వీలవుతుంది, సాధ్యమవుతుంది. మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవడము, మనస్సుని రూల్ చేయడము, కంట్రోల్ చేయడము ఇవన్నీ ఎప్పుడవుతాయి? మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే అశరీరి అభ్యాసం చేయాలి అంటున్నారు. कोई भी आकर्षण हमें खींचे नहीं तब हम पास विथ ऑनर होंगे. ఎలాంటి ఆకర్షణ మనల్ని లాగకూడదు, అప్పుడే మనము పాస్ విత్ ఆనర్గా అవ్వగలము. तो सेकंड में अशरीरी बनने का अभ्यास हमको अभी से करना पड़ेगा. కాబట్టి సెకండ్లో అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసము ఇప్పటి నుండే మనము చేయాలి. हम जिस बात को नहीं चाहते हैं वो होता तो है, यह सबके जीवन का अनुभव है. దాది అంటున్నారు మీరు ఏ విషయాన్ని కాకూడదని అనుకున్నారో, అంటే అవ్వకూడదని అనుకున్నారో అదే జరుగుతుంది. ఇది మనందరి జీవితం యొక్క అనుభవము కదా. ఏదైతే వద్దనుకున్నామో అదే జరుగుతుంది. हम समझते हैं यह नहीं हो, कम से कम वेस्ट थॉट जो चलते हैं उसके लिए भी सभी अभ्यास करते हैं कि व्यर्थ विचार नहीं आने चाहिए. మరి దాది అంటున్నారు మనం అనుకుంటాము ఇది జరగకూడదు అని అనుకుంటాము, ఇంకా ఏమనుకుంటాము తక్కువలో తక్కువ నాకు వేస్ట్ ఆలోచనలు, వ్యర్థ సంకల్పాలు తక్కువ అవ్వాలి అని దానికోసం మీరు అభ్యాసం కూడా చేస్తారు. వ్యర్థ విచారాలు రాకుండా ఉండటానికి మీరు ప్లాన్ చేస్తారు. లేకిన్ ఫిర్ भी आ ही जाते हैं, भिन्न भिन्न रूप से माया आ जाती है, जो चाहते नहीं है लेकिन आ जाती है, तो ना चाहते भी क्यों आती है. దాది అంటున్నారు మనం అనుకున్నా కానీ రాకూడదు అని అనుకున్నా కానీ వచ్చేస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి రూపాల్లో మాయ వస్తూ ఉంటుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అలాంటివే జరుగుతూ ఉంటాయి. ఎందుకని అలా వస్తూ ఉంటాయి? ఏదైతే వద్దనుకున్నామో అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? మనందరం అనుభవజ్ఞులే కదా. ఏవైతే ఆలోచనలు వద్దనుకున్నామో, ఏవైతే జరగకూడదు అనుకున్నామో అవే జరుగుతూ ఉంటాయి. ఎందువల్ల? దాది అంటున్నారు ఇది సీక్రెట్ చూడండి. कारण है बहुत कॉल से बॉडी कॉन्शियस में रहने का अभ्यास जो नेचुरल है वो विघ्न डालता है. దాది అంటున్నారు చాలా కాలం నుండి ఏదైతే దేహాభిమానంలో వచ్చేటువంటి అనుభవం అభ్యాసం ఉందో అది సహజమైపోయింది.
చాలా సమయం నుంచి దేహాభిమానంలో వచ్చేటువంటి ఆలోచన అభ్యాసం ఏదైతే ఉందో అది సహజమైపోయింది. అందువల్లనే ఆ అనుభవం ఏదైతే ఉందో, అంటే బాడీ కాన్షియస్లోకి వచ్చే అనుభవం ఏదైతే ఉందో అది ఆత్మాభిమానిగా అవ్వటంలో విఘ్నాన్ని వేస్తుంది అని అంటున్నారు. ఇది కారణము. ఏదైతే ఆలోచనలు రాకూడదో అవి వస్తున్నాయి అని అంటే దాది అంటున్నారు ఎందుకు వస్తున్నాయి, కారణము దేహాభిమానంలో వచ్చేటువంటి అభ్యాసము సహజమైపోయింది. ఆ అభ్యాసమే మనల్ని అశరీరిగా కాకుండా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. तो यह अशरीरी बनने का अभ्यास अगर हम बहुत काल से नहीं करेंगे तो बहुत काल की मदद हमको नहीं मिलेगी. కాబట్టి దాది అంటున్నారు, మనం ఒకవేళ అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసము ఒకవేళ చాలా కాలం నుండి చేయలేదు అని అంటే చాలా కాలం యొక్క సహాయము మనకు దొరకదు. ఎంత ఎక్కువగా ఈ అభ్యాసం చేస్తామో అంత ఎక్కువ సహాయం లభిస్తుంది. तो बाबा कहते हैं मन के मालिक उन बन के बार बार शरीर के भान से परे अशरीर रहने का अभ्यास बहुत काल का आवश्यक है. కాబట్టి బాబా అంటారు, మనస్సు యొక్క మాలిక్గా అయ్యి పదే పదే శరీరం యొక్క అభిమానం నుండి డిటాచ్గా అయ్యి అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చాలా కాలం కోసం చేసే అవసరము ఉంది. इसलिए बाबा ने यह 5 स्वरूपों का अभ्यास बीच बीच में बार बार करने का होमवर्क दिया है. కాబట్టి బాబా మనకి 5 స్వరూపాల అభ్యాసాన్ని మధ్య మధ్యలో పదే పదే చేసేటువంటి హోంవర్క్ని ఇచ్చారు. ఏం చేయాలి, పదే పదే మధ్య మధ్యలో 5 స్వరూపాల అభ్యాసం చేసేటువంటి అనుభవం చేయాలి అంటున్నారు. పదే పదే చేయాలి అభ్యాసాన్ని. बार बार नहीं तो कम से कम 8 बारी तो ड्रिल करने का होमवर्क दिया है, क्योंकि बार बार करने से ड्रिल की लिंक जुटा रहता है. దాది అంటున్నారు, ఒకవేళ మీరు పదే పదే చేయలేకపోతుంటే తక్కువలో తక్కువ 8 సార్లైనా ఈ డ్రిల్ చేసేటువంటి హోంవర్క్ని బాబా ఇచ్చారు. ఎందుకంటే పదే పదే చేయటం వల్ల ఈ డ్రిల్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి కనెక్షన్ నుంచి పక్కనకు వచ్చేస్తే మళ్ళీ జోడించటం కష్టము. కాబట్టి ఈ కనెక్షన్, ఈ సంబంధం అనేటువంటిది తెగిపోకుండా ఉండడానికి పదే పదే ఈ 5 స్వరూపాల అభ్యాసాన్ని చేయమని బాబా చెప్పారు. अगर एक ही बारी अपने 4-5 बारी करके अपना काम पूरा कर दिया, अब जो किया वो तो अच्छा है, रिजल्ट तो उस समय अच्छी होगी, लेकिन सारे दिन का आपका निरंतर लिंक रहे वो नहीं रहेगा. మరి బాబా అయితే 8 సార్లు పంచస్వరూపాల అభ్యాసాన్ని చేయమన్నారు. మరి మనము 8 సార్లు ఎందుకు చేయడము, ఒకేసారి 4-5 సార్లు అభ్యాసం ఒకేసారి చేసేస్తాము అని అంటే అప్పుడు వీలవుతుందా? అలా వీలవుతుందా? ఒకవేళ చేసినా కానీ దాది అంటున్నారు అప్పుడైతే బాగుంటుంది చేసినంత సమయము, కానీ రోజంతా ఏదైతే సంబంధం అనేటువంటిది, లింక్ అనేటువంటిది ఉండాలో అది ఉండదు. అందుకనే పదే పదే అభ్యాసం చేయమన్నారు. ఒకేసారి 4-5 అభ్యాసాలు చేసేసి వదిలేయడం కాదు. तो लिंक के लिए बाबा ने अलग अलग टाइम 8 बारी करने को कहा, क्योंकि अगर कोई भी चीज़ की लिंक टूट जाती है और उससे फिर जोड़ा जाता है तो उसमें फ़र्क हो जाता है, लेकिन लिंक जुटा ही रहे तो वो ताकत एक और होती है. దాది అంటున్నారు, ఈ లింక్ని ఎప్పుడు, ఈ సంబంధాన్ని జోడించి పెట్టుకోవడానికి బాబా వేరు సమయంలో 8 సార్లు చేయమన్నారు. ఎందుకంటే ఏదైనా వస్తువుని ఆ లింక్ ఎప్పుడైనా తెగిపోయిందనుకోండి, ఆ సంబంధం తెగిపోయిందనుకోండి, మళ్ళీ కనెక్షన్ని జోడించారనుకోండి, దానికి ముందున్నంత బలం ఉంటుందా? ఏదైనా వస్తువుని, లేదు ఏదైనా వైర్ని తెగిపోయిన దాన్ని మళ్ళీ అటాచ్ చేస్తే కూడా అంతకు ముందున్నంత శక్తి ఏదైతే ఉండాలో ఆ లింక్కి అది ఉండదు కదా. కాబట్టి అందుకనే బాబా పదే 8 మార్లన్నా చేయండి అని అన్నారు. అంటే కొంచెం సమయం గ్యాప్లో చేస్తూ ఉండండి ఆ లింక్, ఆ సంబంధం ఎప్పుడు ఉండడానికి. इसलिए बाबा ने 8 बारी यह अभ्यास करने के लिए कहा है. అందుకనే 8 సార్లు ఈ అభ్యాసాన్ని చేయమని బాబా చెప్పారు.
तो आत्मा रूप में स्थित होने की बाबा ने बहुत अच्छी एक युक्ति सुनाई है कि करावनहार की स्मृति से इन कर्मेंद्रियों से काम लेंगे तो मालिक बनने का नशा रहेगा, खुशी रहेगी। ఆత్మరూపి స్థితిలో స్థితం అవ్వడానికి కోసం బాబా చాలా మంచి ఒక యుక్తిని వినిపించారు ఆత్మిక స్వరూపంలో స్థితం అవ్వటానికి. ఏమని? కరావన్హార్కి స్మృతి చేయించేటువంటి వారి యొక్క స్మృతి ద్వారా ఈ కర్మేంద్రియాలను కర్మ చేయించండి. నేను ఎవరిని? ఆత్మ చేయించేవాడిని, ఈ దేహము చేసేటువంటిది. సో నేను చేయించేవాడిని, చేయిస్తూ ఉన్నాను ఈ దేహం ద్వారా అనేటువంటి విధంగా చేయండి. అప్పుడు మీరు మాలిక్గా ఉండేటువంటి నశ ఉంటుంది. నేను యజమానిని, నేను చేయించేటువంటి వాడిని, ఈ దేహము నేను చెప్పినట్టు చేస్తూ ఉంది. సో నేను యజమానిని అనే నశ ఉంటుంది, ఖుషి కూడా ఉంటుంది. తో మే ఆత్మ కరణహార్ హూ, करावनहार हूँ, इस कर्मेंद्रिय रूपी कर्मचारियों की भी मैं मालिक हूँ. तो मन बुद्धि संस्कार यह भी मेरे है, मैं नहीं हूँ. కాబట్టి దాది అంటున్నారు ఆత్మ కరణహార్ ఉంది, చేసేటువంటిది ఉంది, మరి కరావన్హార్ కూడా ఉంది, చేయించేటువంటి వాడు కూడా ఉన్నాడు. ఆత్మ కరణహార్, కరావన్హార్ రెండు. మరి కర్మేంద్రియాల రూపీ కర్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మాలిక్ ఉన్నాను. కాబట్టి మనస్సు, బుద్ధి, సంస్కారము ఇవన్నీ నావి ఉన్నాయి, నేను కాను. ఎంత బాగుంది చూడండి. మనస్సు, బుద్ధి, సంస్కారాలు నావి, ఎందుకంటే నేను మాలిక్ ఉన్నాను, చేయించేటువంటి వాడిని ఉన్నాను. కానీ నేను కాను. మనసు, బుద్ధి, సంస్కారం కాదు మనము, వీటన్నిటి యొక్క అధిపతి అయిన ఆత్మ. मैं शिव बाबा के नैनों का तारा हूँ, मैं शिव बाबा के दिल तख्त पर बैठने वाली श्रेष्ठ आत्मा हूँ, या मैं आत्मा परम धाम की यात्रा में जा रही हूँ. इस प्रकार से जो भी स्वमान बाबा देते हैं उस स्वमान के स्वरूप अनुसार हमारी स्मृति बनी रहे तो वो शक्तिशाली स्थिति का अनुभव कराएगी. మరి దాది అంటున్నారు నేను శివబాబా యొక్క నయనాలలో ఉండేటువంటి నక్షత్రాన్ని, నేను శివబాబా యొక్క హృదయ సింహాసనం పైన కూర్చునేటువంటి శ్రేష్ఠ ఆత్మనున్నాను, మరియు నేను ఆత్మ పరంధామం యొక్క యాత్రలో వెళ్తూ ఉన్నాను. ఈ విధంగా స్వమానాలు బాబా ఇచ్చారు మనకి. స్వయం గురించి రకరకాల స్వమానాలను ఇచ్చారు. ఆ స్వమానాల యొక్క స్వరూపం అనుసారంగా మన స్మృతి ఉన్నట్లయితే అప్పుడు శక్తిశాలి స్థితి కూడా అనుభవం అవుతుంది. స్మృతి ఎలా ఉంటే స్థితి ఎలా ఉంటుంది. సో స్మృతి ఏముండాలి? బాబా ఇచ్చిన స్వమానాల అనుసారంగా స్మృతి ఉండాలి, అప్పుడు శక్తిశాలి స్థితి కూడా తయారవుతుంది. तो मैं आत्मा हूँ लेकिन कौन सी आत्मा हूँ, यह स्मृति सारे दिन में बीच बीच में ला करके स्मृति स्वरूप बनने की कोशिश करते रहना चाहिए. కాబట్టి దాది అంటున్నారు నేను ఆత్మను, అదైతే తెలుసు, కానీ ఎలాంటి ఆత్మను? రైట్. ఈ స్మృతిని పూర్తి రోజంతట్లో పదే పదే తీసుకొని వచ్చి స్మృతి స్వరూపంగా అయ్యేటువంటి అభ్యాసాన్ని లేదు ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. भले हम जानते हैं कि मैं आत्मा हूँ, लेकिन फिर भी स्वमान से जाने और आत्म स्वरूप में अनुभव करे तो वो नशा और खुशी बहुत ही सुखदायी, न्यारा और प्यारा अनुभव कराएगी. దాది అంటున్నారు భలే మాకు తెలుసు, మనకు తెలుసు నేను ఆత్మను అని, కానీ దాది అంటున్నారు ఎలాంటి ఆత్మను? ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆత్మ స్వరూపాన్ని అనుభవం చేయాలి. అప్పుడు ఆ నశ మరియు ఖుషి చాలా సమయం కోసం సుఖదాయిగా, న్యారా మరియు ప్యారాగా, అతీతంగా, ప్రియంగా అనుభవం చేయిస్తుంది. తో మే ఆత్మ హూ ఇస్ అనుభూతి మే రహే. కాబట్టి ఏ అనుభూతిలో ఉండాలి? నేను ఆత్మను అనే అనుభూతిలో ఉండాలి. ఆత్మ కా పాఠ బహుత్ పక్కా హోనా చాహియే. ఆత్మ పాఠము చాలా పక్కాగా ఉండాలి. किसी से बोलते हैं, किसी को भी देखते हैं तो ऐसा स्पष्ट अनुभव हो हम आत्मा से बात कर रहे हैं, देख रहे हैं. కాబట్టి దాది అంటున్నారు ఆత్మ పాఠాన్ని పక్కా ఎంత చేసుకోవాలి అంటే ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే, ఎవరినైనా చూస్తూ ఉంటే ఎలా స్పష్టంగా అనుభవం అవ్వాలి అని అంటే నేను ఆత్మను, ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను, ఆత్మని చూస్తూ ఉన్నాను అనే అభ్యాసం అవ్వాలి.
मस्तक में देखते आत्मा की स्मृति से बात करो, एक दो को मिलो तो हमारी यह प्रैक्टिस चाहिए, किससे भी बात करे, किसे भी देखे तो స్వరూప్ की స్మృతి अपनी భూలే नहीं. కాబట్టి దాది ఏమంటున్నారు, మస్తకాన్ని చూస్తూ ఆత్మిక స్మృతితో ఉంటూ మాట్లాడాలి, ఆత్మిక స్మృతిలో ఉంటూ మాట్లాడండి. ఒకరినొకరు మీరు కలిసినట్లయితే మన యొక్క ప్రాక్టీస్ ఏముండాలి, ఎవరితో అయినా మాట్లాడినా ఎవరినైనా చూసినా ఇదే స్వరూపం యొక్క స్మృతి ఉండాలి. ఏ స్మృతి? ఆత్మిక స్వరూపం యొక్క స్మృతితోనే చూడాలి. మనము అదే స్వరూపంలో ఉండాలి, ఎదుటి వాళ్ళని కూడా అదే స్వరూపం యొక్క స్మృతితో చూడాలి. దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. अपने असली स्वरूप की नॉलेज है लेकिन उसकी अनुभूति में कम रहते हैं. తమ యొక్క వాస్తవిక స్వరూపం ఏదైతే ఉందో, ఆత్మిక స్వరూపం యొక్క జ్ఞానం ఉంది, రైట్, నాలెడ్జ్ ఉంది, కానీ దాని అనుభూతిలో చాలా తక్కువగా ఉంటారు. इसलिए बार बार वही फिर ना चाहते भी बॉडी कॉन्शियस की पुरानी स्मृति इमर्ज होती रहती है. అందువల్లనే దాది ఏమంటున్నారు అని అంటే, జ్ఞానం ఉంది కానీ అనుభూతి లేదు. రెండిటికి తేడా ఉంది కదా. ఆత్మిక స్వరూపం యొక్క జ్ఞానం ఉంది, నేను ఆత్మననే జ్ఞానం ఉంది, కానీ అనుభూతి లేని కారణంగా ఏమంటున్నారు, దాని యొక్క అనుభూతి తక్కువ ఉన్న కారణంగా పదే 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 దేహాభిమానంలోకి వచ్చేటువంటి పాత స్మృతి ఏదైతే ఉందో అది బాగా డామినెంట్గా ఉంటుంది, అది బాగా ఇమర్జ్ రూపంలో ఉంటుంది. तो अभी जो भी कहते हैं मैं आत्मा अशरीरी हूँ, तो यह कहने से ही अशरीरीपन का अनुभव होना चाहिए. కాబట్టి మీరు ఎప్పుడైతే ఏదైతే ఇది చెప్తూ ఉంటారో నేను ఆత్మ అశరీరి ఉన్నాను అని, ఇది అనడంతోనే ఈ అశరీరీపన్ అనుభవము అవ్వాలి. నేను ఆత్మ అశరీరిని ఉన్నాను అనేటువంటి అనుభవం జరగాలి. మే ఆత్మ హూ తో ఈ స్వరూప్ కా అనుభవ్ హోనా चाहिए. సో నేను ఆత్మను అనేటువంటి స్వరూపం యొక్క అనుభూతి జరగాలి. आत्मा समझने से परमात्मा की याद तो स्वतः ही आएगी, क्योंकि आत्मा का कोई से कनेक्शन नहीं है सिवाय परमात्मा के सिवाय. మరి ఆత్మ అని అనుకోవడం వల్ల, ఆత్మిక స్వరూపంలో ఉండటం వల్ల పరమాత్మ యొక్క స్మృతి అనేటువంటిది తప్పకుండా స్వతహాగా వస్తుంది. ఎందుకంటే ఆత్మకి ఇంకెవ్వరితోనూ కనెక్షన్ లేదు, ఒక్క బాబాతో లేకుండా. అంటే ఒక్క బాబా తప్ప ఆత్మకి ఇంకెవ్వరితో కనెక్షన్ లేదు. अब सोचो कि मैं आत्मा शांत स्वरूप आत्मा हूँ, तो वो तुरंत साथ साथ अनुभव होना चाहिए. सिर्फ नॉलेज नहीं लेकिन अनुभव होना चाहिए. కాబట్టి దాది క్లాస్ చెప్తూ ఇలా ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు, డ్రిల్ కూడా చేయిస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో నేను ఆత్మ శాంత స్వరూప ఆత్మనున్నాను, మీరు కూడా ఇప్పుడు అభ్యాసం చేయండి. ఈ ఆలోచన రాగానే, ఏ ఆలోచన, నేను శాంత స్వరూప ఆత్మను అనే ఆలోచన చేయటం వల్లనే దాంతో పాటు, ఆలోచనతో పాటు అనుభవం కూడా కలగాలి. కేవలం జ్ఞానం కాదు, అనుభవం కలగాలి. నేను శాంత స్వరూప ఆత్మను, ఈ సంకల్పంతోనే అనుభూతి కూడా అవ్వాలి. तो इस अटेंशन में जब हम रहेंगे तभी हमारा अंतकाल सुहाना होगा. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ అటెన్షన్లో ఉంటారో అప్పుడే మన అంతిమ సమయం కూడా చాలా సుహానా, చాలా పుణ్యంగా, సుఖంగా, పవిత్రంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. तो इस अटेंशन में जब हम रहेंगे तभी हमारा अंतकाल सुहाना होगा. बहुत करके भक्ति जो करते हैं वो भी यही कोशिश करते हैं कि मेरा अंत बहुत श्रेष्ठ अच्छा हो जाए. చాలాసార్లు భక్తి చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో, ఏమి ప్రయత్నం చేస్తారు, ఏం ప్రయత్నం చేస్తారంటే నా అంతిమ సమయము, అంటే నా లాస్ట్ రోజులు ఏవైతే ఉన్నాయో అవి చాలా శ్రేష్టంగా ఉండాలి, మంచిగా ఉండాలి, దుఃఖపడకుండా కష్టపడకుండా పోవాలి అని భక్తి మార్గంలో కూడా అనుకుంటారు. तो हमारा भी अंतिम काल ऐसा श्रेष्ठ हो, उसके लिए यह प्रैक्टिस चाहिए. भले काम में बिजी हो लेकिन बीच बीच में और ही प्रैक्टिस यह करो कि जिस समय बहुत बिजी हो उस समय ट्रायल करो मैं एक सेकंड में अशरीरी बन सकता हूँ.
ఎంత మంచి పాయింట్స్ చూడండి. ఆత్మాభిమాని అశరీరిగా అయ్యే దాని గురించి దాది అంటున్నారు. మన యొక్క అంతిమ సమయం కూడా చాలా శ్రేష్టంగా కావాలంటే కేవలం భక్తుల యొక్క సమయమే శ్రేష్టంగా కాదు, మన అంతిమ సమయం కూడా శ్రేష్టంగా కావాలి అని అంటే దానికోసం ప్రాక్టీస్ అవసరము. భలే పనులు చేయండి, బిజీగా ఉంటారు, కానీ మధ్య మధ్యలో ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇంకా ఎక్కువ బిజీగా ఉన్నారు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ సార్లు దీని యొక్క ట్రయల్ చేస్తూ ఉండండి, అభ్యాసం చేస్తూ ఉండండి. నేను నిజంగా సెకండ్లో అశరీరిగా అవ్వగలుగుతున్నానా అనేది అప్పుడు చూడండి. పనిలో బిజీగా ఉన్నప్పుడు చూడండి, నేను సెకండ్లో అశరీరిగా అవ్వగలుగుతున్నానా అని. అగర్ యహ్ ప్రాక్టీస్ హోगी तो जो बाबा चाहते हैं कि मेरे एक एक बच्चे के चेहरे से, चाल से यह पता पड़े कि यह किसका बच्चा है. మరి ఇలా చేసినట్లయితే, ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే బాబా ఏదైతే అనుకుంటారో, కోరుకుంటారో, నా యొక్క ఒక్కొక్క బిడ్డ వారి ముఖం నుండి, వారి యొక్క నడవడికతో తెలవాలి వీరు ఎవరి బిడ్డ, ఎవరి పిల్లవాడు అనేది తెలవాలి. यह कोई विशेष आत्मा है, साधारण आत्मा नहीं है. यह महसूस हो सामने वाले को, तब तो बाबा प्रत्यक्ष होंगे. यही देख करके कहेंगे कि वाह यह कौन है, किसके है. దాది అంటున్నారు, ఈ విశేషమైన ఆత్మనున్నాను, సాధారణ ఆత్మని కాను. ఇది మనకి అనుభవం కావాలి, నేను విశేష ఆత్మను అని. మరి ఇది ఎదుటి వాళ్ళ ముందర కూడా వాళ్ళకు అనుభవం అయినట్లయితే బాబా యొక్క ప్రత్యక్షం అవుతుంది. అప్పుడే అందరూ చూసి అంటారు, వాహ్ బాబా వాహ్ అని. బాబా యొక్క ప్రత్యక్షం జరుగుతుంది. అప్పుడు అంటారనమాట, వీళ్ళు ఎవరి వాళ్ళు, వీళ్ళు ఎవరి వాళ్ళు అని మన యొక్క నడవడికను చూసి, మనల్ని చూసి ఎదుటి వాళ్ళు అడగాలి. तो हमको अभ्यास ऐसा करना चाहिए कि मैं सारे दिन में आत्माभिमानी प्रैक्टिकल कितना टाइम रह सकता हूँ. కాబట్టి మన యొక్క అభ్యాసం ఉండాలి. పూర్తి రోజంతట్లో నేను ఆత్మాభిమానిగా ప్రాక్టికల్గా ఎంత సమయం ఉండగలుగుతున్నాను, ప్రాక్టికల్గా నేను ఆత్మాభిమానిగా ఎంత సమయం ఉండగలుగుతున్నాను, ఎంత సమయంలో ఆత్మాభిమానిగా కాగలుగుతున్నాను సంకల్పం రాగానే. ఇవన్నీ మనల్ని మనము చెక్ చేసుకోవాలి అంటున్నారు. ఠీకే యహ్ చెక్ కరో ఔర్ అప్నే మే చేంజ్ లావో. కాబట్టి దాది అంటున్నారు, సరేనా, ఇవన్నీ చెక్ చేసుకోండి, మీ లోపల చేంజ్, పరివర్తనను తీసుకుని రండి. అచ్చా, ఓం శాంతి. ఇది ఈరోజు దాది గారి, గుల్జార్ దాది గారి అమృత వచనాలు, అమూల్యమైన మహావాక్యాలు. ముఖ్యంగా అశరీరి అభ్యాసమే అంతిమ సమయంలో మనం పాస్ చేసేటువంటి ఒక సాధనంగా ఈరోజు దాది చెప్పారు. ఈ వారమంతా మనము ఈ అభ్యాసాన్ని పదే పదే హోంవర్క్ని చేస్తూ ఉండాలి. దీంట్లో పంచస్వరూపాల అభ్యాసం కూడా చెప్పారు. ఆత్మాభిమానిగా ఎలా అవ్వాలి, అశరీరిగా ఎలా అవ్వాలి, వీటన్నిటి గురించి చెప్పారు. మరొకసారి ఈ క్లాస్ వినండి. తప్పకుండా ఈ అన్ని విషయాలపైన ఈ వారమంతా మనము ఎక్కువగా ఇంకా అటెన్షన్ పెట్టి అభ్యాసం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.